హాయ్ అండి అందరికీ. మేమైతే వాడుతున్న మిక్సర్ అయితే సుజాత బ్రాండ్ అండి. చాలా బాగుందని నేను మీతో షేర్ చేసుకుంటున్నాం. జస్ట్ అలా ఏమేం పార్ట్స్ వచ్చాయనేది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి. తర్వాత మేము దీన్ని వాడుతున్నప్పుడు కూడా వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాం. ఇప్పుడైతే దీనికైతే మనము ఒకటి కోకోనట్కు పట్టుకోవడానికి కానీ, ఫ్రూట్స్ పట్టుకోవడానికి కానీ ఇది ఉందండి. దీంట్లో ఈ జాలిలాగా ఉంది కదా, దీంట్లో నుంచి మొత్తం మనకు ఫిల్టర్ అవుతుంది, ఇందులోకి వచ్చేస్తుంది. ఇది చాలా బాగుంది. జ్యూస్కి, కోకోనట్ మిల్క్ చేసుకోవాలంటే కూడా చాలా యూజ్ అవుతుందండి. దీనికి పైన ఒక క్యాప్ వస్తుంది, మళ్ళీ చిన్నగా కూడా పైన వస్తుంది. ఇది మనం ఇలా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. క్యాప్ని అయితే పెట్టుకోవాలి ముందు. మనం పైన జ్యూస్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడానికి చిన్నగా హోల్ ఉంటుందండి, దానికి క్యాప్ కూడా వచ్చేసింది. దాని నుండి చెక్ చేసుకోవాలి మనము. ఇదైతే ఇలా ఫిట్ చేసుకోవాలండి. దాని లోపల మొత్తం మనం వేసుకోవాలి. ఏదైనా అంటే ఫ్రూట్స్ కానీ, కోకోనట్ కానీ అలాంటివి వేసుకొని ఇలా టైట్ చేసుకోవాలి. ఇదైతే పట్టుకోవడానికైనా కంఫర్ట్గా ఉంది, చాలా స్ట్రాంగ్ కూడా ఉందండి. చాలా బాగుంది. సింపుల్గా తీయొచ్చు, మనం దాన్ని టైట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా ఉంది, ఈజీగా కూడా హ్యాండిల్ చేయొచ్చు. అలాగే ఇది ఒకటి మిక్సర్ అంటే మనము పప్పులు, మసాలాలు, టిఫిన్కి సంబంధించినవి వేసుకుంటాం కదండి, వాటి కోసము. ఇదైతే మసాలాలకు అయితే చాలా బాగుంది. చాలా మెత్తగా పౌడర్ అవుతుందండి, ఎందుకంటే దీనిలో బ్లేడ్ అనేది కింద నుండి ఉందండి. అలా అని మనం కొద్దిగా వేసుకున్నా కూడా మనకు చాలా మంచిగా మిక్స్ అవుతుందండి. అల్లం పేస్ట్ అయినా కానీ, మసాలాలు అయినా కానీ చాలా సాఫ్ట్ అయిపోతుంది దీంట్లో అయితే. దీని బ్లేడ్స్ అయితే చాలా షార్ప్ అండి, అందుకని మనకైతే ఎలాంటి హాని ఉండదు, కానీ చాలా మంచిగా మిక్స్ అవుతాయండి ఏదైనా సరే. దీన్ని కూడా లాక్ చేసుకోవడానికి 3 సైడ్స్ క్యాప్కి అయితే లాక్ చేసుకోవడానికి ఉంది, చిన్న జాడికి. ఇదైతే కొద్దిగా పెద్దదండి. దీంట్లో అయితే మనం టిఫిన్కి సంబంధించిన ఏవైనా సరే పప్పులు అలాంటివి కూడా వేసుకోవచ్చండి. ఇది కూడా చాలా ఈజీ ఉంది తీయడానికైనా, ఫిట్ చేయడానికైనా. క్యాప్ కూడా చాలా టైట్ ఉంటుంది, మనకు అస్సలు బయటికైతే లీక్ అవ్వదు. ఇదైతే ఇంకా దీంట్లో అయితే మనకు అంటే మీడియము, అంటే లోలా, హైలో పెట్టుకోవడానికి అయితే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఉంది. ఇప్పుడైతే మనము క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ అలాంటివి హార్డ్వి ఏవైనా సరే మిక్సీ ఎలా పట్టుకోవాలో, ఇంకా మనకు సపరేట్గా ఇంకో వేరేది కూడా ఉందండి హార్డ్వి చేసుకోవడానికి. దీన్ని అయితే ఇలా సెట్ చేసుకోవాలి. పైన ఒక క్యాప్ ఉంటుంది కదా, అది తీసేయాలండి. అది తీసి ఇదైతే సెట్ చేసుకోవాలి. దీంట్లోనే జ్యూస్ మొత్తం దీంట్లోకి వచ్చేసి బయటకు వస్తుందండి. మొత్తం జ్యూస్ అవ్వాలంటే పైన మనకు దీనికి బ్లేడ్కి సంబంధించింది ఉంటుందండి, బ్లేడ్స్ ఉంటాయి దీనికి. ఇది టైట్ చేసుకోవాలి, దాంట్లో పెట్టి కొంచెం ప్రెస్ చేసి ఇలా తిప్పి చూసుకోవాలి. ఆ టైట్ అయ్యాక ఇది సపరేట్ ఉంటుందండి. దీనికి 2 సైడ్స్ లాక్స్ ఉంటాయి, లాక్ చేసుకోవాలి. దీని నుండి జ్యూస్ వచ్చేస్తుందండి బయటికి. మనకు ఇక్కడ మనము ఇది వేస్టేజ్ ఏమన్నా ఉంటే దీంట్లోకి వచ్చేస్తుందండి. ఇది ఒక డస్ట్బిన్ లాగా. జ్యూస్ అంతా ఇక్కడ వస్తుంది రైట్ సైడ్. మనకు లెఫ్ట్లో మొత్తం జ్యూస్ది వెళ్ళిపోతుంది, అంటే వేస్టేజ్ మొత్తం అందులోకి వెళ్తుంది. ఇక్కడ జ్యూస్ వెళ్ళే సైడు పైన క్యాప్ లాగా కూడా ఇచ్చారు మనకు. చాలా బాగుందండి ఇదైతే. ఇందులో మనం ఏమన్నా కట్ చేసుకొని ఏదైనా సరే వేసుకున్నప్పుడు కొంచెం ఇలా దీంతో ప్రెస్ చేసుకోవాలండి, మొత్తం వచ్చేస్తుంది, సపరేట్ అవుతుంది జ్యూస్. థ్యాంక్ యూ.